ఒకటే నిమిషం. సంఘం ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ సార్. అంబేద్కర్ భవన్ లో మా ఆఫీస్ ఉంది. మొన్న మీరు వచ్చారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రివర్యులకు ఈ యొక్క ఇంటరాక్షన్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మాలా మాదిగ బంధు సోదరులందరికీ కూడా జేబీలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక కొత్త ఒరవడి తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10-12 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ శాఖకు మంత్రులుగా పనిచేసిన వారిని చూసాం. మరి ఎవరు కూడా ఈ మాదిరిగా కష్టమైన సుఖమైన అన్నగారు మూల చెప్పారు, మీరు ఏదన్నా నాతోనే పోట్లాడండి, నన్ను తిట్టండి, నా మీద అలగండి, నేను సిద్ధంగా ఉన్న కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటా అని చెప్పాడు. చాలా సంతోషం. ఇంతకు ముందు పనిచేసేటువంటి ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కనీసం ఇలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దళితులందరినీ, కుల సంఘాల పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఇలా ఒక ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేయలేదు. ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన గౌరవ మంత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన అంబేద్కర్ భవన్ పునర్నిర్మాణానికి కూడా మొట్టమొదటిసారిగా మన మంత్రి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా విదేశీ విద్య అభ్యసించే విద్యార్థులకు మరి ఆ సీట్ల సంఖ్య భారీగా పెంచడం జరిగింది దళిత సంఘాల యొక్క రిక్వెస్ట్ ప్రకారం. ఈ సందర్భంగా కూడా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఉత్సవాల కమిటీని నిర్వహణను మరి ముందుగా మనము ఆ చైర్మన్ ఎవరు అనేది ప్రకటిస్తే, ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు టైం సరిపోవడం లేదు. ఆ యొక్క చైర్మన్ ని 31 తారీఖు లేదా 1 తారీఖు 2 తారీఖు నిర్వహించడం వల్ల మేము ఈ యొక్క విషయాన్ని మన ఉన్నటువంటి దళిత వాడల్లోకి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించలేకపోతున్నాం, కుల సంఘాల పెద్దలను ఆహ్వానించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు ఒకసారి సమీక్షించి ఇది రేపు కానీ ఎల్లుండి కానీ డిక్లేర్ చేస్తే మాకేం బాధ లేదు. కానీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చాలా సంఘాలు రిపీటెడ్ గా డబల్ చైర్మన్ గా చేశారు. అలా కాకుండా ఇంతవరకు అవకాశం రాని వాళ్లకు, ఒక 30-40 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సంఘాలకు కూడా ఇంతవరకు అవకాశం రాలేదు సార్. వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తే, అది తొందరగా డిక్లేర్ చేస్తే మేము చాలా ఉత్సాహంగా పనిచేస్తాం. మా సహకారం మేము అందరికీ, మా అందరం కూడా కలిసి, దళిత సంఘాలందరం కూడా కలిసి ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేబీ.